సభాధ్యక్షులు శ్రీనివాస్ గారికి, అలాగే నిజాయితీకి మారుపేరు, నిక్కచ్చిగా హుందాగా మరి ఈ రాష్ట్రం కాదు దేశంలోనే ఒక ఆదర్శనీయంగా ఉండే అన్నయ్య జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, పదవులకి హోదా తెచ్చే పిఏసి చైర్మన్ గారైన నాదెళ్ల మనోహర్ గారికి, అలాగే పిఏసి మెంబర్లకి, కార్యవర్గ సభ్యులకి, ఇన్ఛార్జీలకి, ఇక్కడికి వచ్చిన పాత్రికేయులకి, జనసేన కుటుంబ సభ్యులకి, మరి స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని భుజాన్ని వేసుకొని స్టీల్ ప్లాంట్ని రక్షించుకోవడానికి 300 పైచీలక రోజుల నుంచి అహర్నిశలు పాటుపడుతున్న మరి ఉద్యమ నాయకులకి, అలాగే భూములు మనస్ఫూర్తిగా ఇచ్చి అందరికీ మేలు కలగాలని కోరుకున్న వారసులకి అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. ఈరోజు స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు. ప్రతి ఆంధ్ర తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా ఈ స్టీల్ ప్లాంట్ నాది, నాకు కావాలి అని చెప్పి నిజాయితీగా మరి ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా అనేకమైన ప్రాంతాల నుంచి వచ్చి 32 మంది మరి ప్రాణత్యాగం చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సాధించుకుంటే, అదే స్టీల్ ప్లాంట్ని ఈరోజు ప్రైవేటీకరణ చేసే దిశగా వెళ్తుంది. కేంద్ర ప్రభుత్వం మొత్తం భారతదేశానికి ఒక పాలసీ తీసుకొస్తే ఆ పాలసీలో స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ అయ్యే పరిస్థితులు వచ్చాయి. దానికి ఇమీడియట్గా అనౌన్స్ చేసిన రోజే మరి నాయకులు పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళి ఇది ఒక ప్రత్యేకమైన కారణాలతో, ప్రత్యేకమైన మనోభావాలతో ఇది వచ్చింది కాబట్టి దీన్ని ప్రత్యేకంగా చూడండి, దయచేసి దీన్ని ప్రైవేటీకరణ చేయకండి అని చెప్పి మొట్టమొదటిగా వెళ్ళి మరి అక్కడ జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు ప్రజలు, ఈ 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు కూడా గుండె చప్పుడిని తెలిపే విధంగా అక్కడికి వెళ్ళి నిజాయితీగా తెలియజేసి వచ్చారు. అయితే ఆ రోజు నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరూ కూడా గమనించారు. ఈరోజు 300 రోజుల పైనైనా కూడా ఇంకా ఇంగ్లీష్లో చెప్తారు కదా, కాకంబుల్ స్టోరీస్, పెట్ట కథలు. ఆ కథలు చెప్పుకుంటా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటా, ఆ రాష్ట్ర ప్రభుత్వం అయిన వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్పుకుంటా వెళ్తూ ఉంది. అంటే చిన్నపిల్లలు మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెళ్లి చేసుకో అంటే మనసంతా ఇక్కడ అన్నయ్య దగ్గర ఉంది, ఇక్కడికి వచ్చేసాడు. ఈరోజు పెళ్లి చేసుకో నాయన అంటే అన్నయ్య దగ్గర మనసు ఉంది, వచ్చేసాడు. అది జన సైనికులంటే, అది జన సైనికులంటే. మాకు ఏమీ వద్దు, మాకు అన్నయ్య నవ్వు చాలు. అయితే పాపం ఆ పెట్ట కథలు ఏంట్రా నాయన అంటే పాపం అక్కడ కూర్చున్నారు మా అన్నయ్యల తమ్ముళ్ళే, అందరూ మన అన్నయ్యల తమ్ముళ్ళే.
రోజు వస్తారు, ఈ పార్టీ వాళ్ళని రానియద్దు, ఆ పార్టీ వాళ్ళని రానియద్దు, మేము వస్తామంటారు. ఈ పార్టీ ఎవరంటే మన జనసేన పార్టీ. పాపం మా కోన తాతారావు గారు రోజు వెళ్తారు. రోజు వెళ్ళి ఇలా ఆయనకి తెలియనే లేదు స్టీల్ ప్లాంట్ గురించి, ఆయన పుట్టు పూర్వోత్తరాలు అన్నీ తెలుసు ఆయనకి. ఏం చెప్తాం? అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు వచ్చి పలకరించిపోతారు. ఎలాగా అంటే పెళ్ళిళ్ళకి వెళ్తారు కదా, రోజు కాన్స్టిట్యున్సీలు పిలుస్తారు, పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకు పిలుస్తారు కదా, అటు వెళ్ళినప్పుడు ఒకసారి ఇటు వెళ్ళినప్పుడు ఒకసారి వచ్చి పలకరించి వెళ్ళిపోతుంటారు. ఎంపీ గారు పాపం విశాఖపట్నం సిటీలో ఉంటారు, వారానికో 10 రోజులకో ఒకసారి అలా వచ్చి కనపడి వెళ్ళిపోతుంటారు. మళ్ళా ఇంకా విజయసాయి రెడ్డి గారు వదిలేయండి, ఆయన గురించి వదిలేయండి. ఎందుకంటే ఆయనకి ఎన్నికలు కావాలి, వీళ్ళు పలకరించాలంటే ఎన్నికలు కావాలి. జీవీఎంసీ ఎన్నికలు వస్తే స్టీల్ ప్లాంట్ కోసం నేను పాదయాత్ర చేస్తాను చేశారు. పాపం ఎలా చేశారు? ఏ వార్డులో మనం పాదయాత్ర చేస్తే కార్పొరేటర్ ఎక్కడికి గెలుస్తాడని చెప్పి ఆ కార్పొరేటర్లకి మ్యాప్ గీసుకొని పాదయాత్ర చేశారు. చెప్పేదేమో స్టీల్ ప్లాంట్, మళ్ళా కనపడలే. మళ్ళా ఎన్నికలు వస్తే పాపం స్టీల్ ప్లాంట్ గుర్తు వస్తుంది. లేదా విశాఖపట్నం మరి 3వ రాజధాని, 3 రాజధానిలో ఒక రాజధాని. ఎందుకంటే ఆయన ఏమన్నా భూములు దోచడానికి కానీ భూములు అమ్మబడును అని చెప్తారు కదా, అప్పుడు భూముల రేట్లు పెంచుకోవడానికి మాత్రమే విశాఖపట్నం. మరి అంటారు మేమే విశాఖపట్నాన్ని ముందుకు తీసుకెళ్తే ఎక్కడ తీసుకెళ్తారు? ముందుకు తీసుకెళ్తే సముద్రం ఉందిరా నాయన. మీరు సముద్రంలో కలపకండి, మీరు మొత్తం సముద్రంలో కలిపేశారు. మీరు అన్నీ అమ్ముకున్నారు. స్టీల్ ప్లాంట్ను కూడా మీరు జాగ్రత్తగా పోస్కో అని తీసుకొచ్చారు ఒకళ్ళని. ఆ పోస్కోని జాగ్రత్తగా సెట్ చేశారు, దానికి భూములు అన్నిటికీ జాగ్రత్త సెట్ చేశారు. పాపం అక్కడ ఉన్న నాయకులు ఒక పెద్ద ఆయనకి ఏమండి పోస్కోకి అయితే 1000 ఎకరాలు ఇచ్చాం, మన తమ్ముడు భూములు ఇచ్చిన వాళ్ళు 13,000 ఎకరాలు ఏమో, ఇంకా స్టీల్ ప్లాంట్ 13,000 ఎకరాలు ఖాళీగా ఉంది, దీని సంగతి ఏంటంటే మొత్తం పని చేద్దాం, దీన్నేమో ప్రైవేటీకరణ చేద్దాం, దాన్నేమో మన జోబులు వేసేసుకుందాం అనుకున్నారు. అవునా? జోబులు వేసేసుకుందాం అనుకున్నారు. వీళ్ళు చెప్తారు, నేను డైరెక్ట్గా అడుగుతున్న వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, అక్కడ గెలిచిన నాయకుల్ని, ప్రజాప్రతినిధుల్ని డైరెక్ట్గా మరి గాజువాక ఎమ్మెల్యేని ఈ సభా వేదికగా అడుగుతున్నా, గాజువాకలో స్టీల్ ప్లాంట్ తప్పితే నీకు ప్రత్యేకమైన మరి కారణం ఏముంది అని నేను అడుగుతున్నా. అది స్టీల్ ప్లాంట్ కాకుండా నీకు ఇంకా పెద్ద విషయం ఏముంది అని అడుగుతున్నా. మీరేమో అటు వెళ్ళినప్పుడు ఇటు వెళ్ళినప్పుడు పలకరించడానికి అది ఏమన్నా మామూలు విషయమా? స్టీల్ ప్లాంట్ కోసం మీరు కావాలంటే నిజంగా మీకు చిత్తశుద్ధి అంటే అక్కడే కూర్చోండి. మిమ్మల్ని గెలిపించారు కదా, అక్కడ ఎందుకు కూర్చోలేదు? మరి ఎమ్మెల్యే గారిని నేను డైరెక్ట్గా అడుగుతున్నా, ఎంపీ గారిని డైరెక్ట్గా అడుగుతున్నా, మీరు చేసిన పోరాటం ఏంటని నేను అడుగుతున్నా. మరి మీకేమో అధికారంలో రావడానికి మీ నాయకుడికి 3000 కిలోమీటర్లు నడవడానికి అయితే చిత్తశుద్ధి ఉంది, కానీ స్టీల్ ప్లాంట్ కోసం కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించే చిత్తశుద్ధి ఉందా అని అడుగుతున్నా డైరెక్ట్గా నేను. మీరేం చేశారు? మేము కూడా పెద్ద నాయకులు వస్తే ఎయిర్పోర్ట్కి వెళ్ళి పలకరిస్తాం. ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఈ నాయకుల్ని తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్ దగ్గర చిన్న రిప్రజెంటేషన్. ఏంటిది? స్టీల్ ప్లాంట్ విషయం ప్రతి ఒక్క తెలుగు మాట్లాడేవాడి గుండె చప్పుడా కాదా? మరి ఎందుకు మీరు ఇలాంటి అవమానిస్తున్నారని నేను డైరెక్ట్గా అడుగుతున్నా. నేను డైరెక్ట్గా అడుగుతున్నా. దానికోసం అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు వస్తే సంఘీభావం తెలియజేయడానికి వచ్చారు. అన్నయ్య మీతో పాటు మేము కూడా నిస్వార్థంగా నిజాయితీగా వాళ్ళకి సంఘీభావం తెలుపుతామని లక్షలాది జనాలు వస్తే కనపడలేదా? ఈ ప్రభుత్వానికి చలనం లేదా? ఏమి పెట్టి పొడిస్తే చలనం వస్తుంది, ఏమి తిడితే చలనం వస్తుంది. కానీ మా అన్నయ్య మాకు ఆ భాష నేర్పించలేదే, మాకు ఆ పుస్తకాలు లేవే, మీ వైఎస్ఆర్సీపీ భాష మాకు రాదే. మరి ఎలా మిమ్మల్ని చెప్పాలి? అన్నయ్య పాపం వాళ్ళు కూడా ఏమండి 7 రోజులు టైం ఇద్దాం, అందరం కలిసి వెళ్దాం అని అంటే లాస్ట్ రోజు 7వ రోజు వచ్చి మా ఇష్టం
ఆయనకు టార్గెట్ ఇస్తే మేము చెయ్యాలా? బాబు అమ్మేదే మీరు, జోబులు వేసుకునేదే మీరు, మిమ్మల్ని ఎవడో అడుగుతాడు? కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు గెలిపించిన ఓట్లేసిన వేయకపోయిన ప్రజల్ని మీరు మభ్యపెట్టినా గెలిపిస్తే అక్కడ రాజధానిలో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఈ రాష్ట్రాన్ని కాపాడుతారు మా అన్నయ్య. గెలిపించకపోతే రోడ్డు మీద కూర్చొని కాపాడుతాడు ఈ రాష్ట్రాన్ని మా అన్నయ్య. కాపాడడం అయితే గ్యారంటీ, అందులో ఎటువంటి తేడా లేదు. నిజాయితీ గ్యారంటీ, అందులో ఎటువంటి తేడా లేదు. ఇక్కడికి వచ్చింది జనసేన పార్టీ పెట్టింది ఒక మంచి ఉద్దేశం కోసం. భారతదేశ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ పెట్టి ప్రజల కోసం వెనక్కి తగ్గి పోటీ చెయ్యకుండా ప్రజల కోసం ఉన్న ఏకైక పార్టీ జనసేన పార్టీ 2014. గుర్తుపెట్టుకోండి, నా భూతో నా భవిష్యత్. ఇంకొక పార్టీ ఇంకొక 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు పోయినా కూడా రాదు. ఇంత చిత్తశుద్ధితో ఉన్న పార్టీ ఏది రాదు. మీరేమంటారు, పార్టీయే లేదా? దేనికి పార్టీ లేదు? ప్రజల్ని మోసం చేయడానికి, ప్రజల్ని మభ్యపెట్టడానికి, దొంగ కార్యక్రమాలు చేయడానికి, దొంగ పథకాలు ఇవ్వడానికి మా దగ్గర అవసరం లేదు తమ్ముళ్ళు. వైసీపీ తమ్ముళ్ళు అవసరం లే. ఎందుకు లేదంటే అదే కనుక మేము చేస్తే పార్టీ పెట్టుకోవాలనే అవసరం మాకెందుకు? మేము నిజాయితీగా ఉండాలి, మార్పు కోసం రావాలి, నిజాయితీగా ప్రజల కోసం సేవ చెయ్యాలి కాబట్టే పార్టీ పెట్టుకున్నాం, పార్టీ కోసం ముందుకొచ్చాం. మీరు గుర్తుపెట్టుకోండి, మీలాంటి దొంగ రాజకీయాలు చేయడానికైతే రాలేదు. మీరు ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం మర్చిపోండి. ప్రజలు ఈరోజు ప్రజలందరూ కూడా తెలుసుకున్నది ఒకే ఒక నీతి, ఒకే ఒక ఆశ. పవన్ కళ్యాణ్ గారు ఎవరు వదిలినా, ఎవరు ఏమన్నా, ఎవరు ఏమి వదిలేసినా, ఎవరు అన్యాయం చేసినా ఒక్క పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన మమ్మల్ని రక్షిస్తారు. అవునా కాదా? ఇక్కడ కూర్చున్న 300 రోజుల నుంచి కూర్చున్న నాయకులను అడగండి. అదే చిత్తశుద్ధితో చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు అనేకమైన ఘోరాలు, నేరాలు, దారుణాలు చేస్తున్నారు. ఇది గుండె చప్పుడు. ఈ చప్పుడులో కొట్టుకుపోక ముందే మీరు తమ్ముళ్ళు ఒక్కసారి మనం అరుద్దాం. 5 నిమిషాలు. మీరు ఆ గుండె చప్పుళ్ళలో కొట్టుకుపోక ముందే మీరు ప్రజాక్షేమం కోసం అందరినీ కలుపుకొని ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా ఆపుతారా లేదా? లేకపోతే మేము ఆపుతాం. ఒకళ్ళు అన్నారు నాతో, మీరు ఎలాగ ఆపేస్తారు? మీ మాట ఎవరో మీకు మోడీ గారిని కలడానికి మీ నాయకులకి రమ్మని మీకు పర్మిషన్ లేకపోతే, అపాయింట్మెంట్ లేకపోతే ఇదొక కారణాలు పెట్టుకొని వస్తున్నారన్న. మోడీ గారు మనసులోని పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. ఆయన ఉన్నతంగా ఈ దేశంలో ఒక 10 మంది నాయకులు తీసుకోండి, ఎలాంటి వ్యక్తి మనసులోనైనా ఉన్నతంగా ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్. గర్వంగా చెప్తున్నా ఈ స్టేజ్ మీద నుంచి. ఎప్పుడు అపాయింట్మెంట్ అండి, ఎప్పుడు గుర్తున్నే వ్యక్తి, గుర్తున్నే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మేము చూస్తాం. ఈ అందరికీ మాకు అలవాటు అయిపోయింది. ఇప్పుడే మా రాజుగారు పుస్తకం తీసుకొచ్చి ఇచ్చారు. అన్నయ్య పుస్తకం, అక్కమ్మ ఒక అక్క చెల్లో పుస్తకం తీసుకొచ్చి ఇచ్చారు. ఆయన నవ్వుతూ తీసుకున్నారు. నాకు కన్ఫర్మేషన్ ఏంటంటే ఆ పుస్తకాలు ఎప్పుడో చదివేసి ఉంటారు ఆయన. అది నవ్వుతున్నారు. ఎందుకంటే చెప్తున్నా, ఒక మహాయోగి. నేను పొగడట్లేదు బాబు, ఈ మధ్య ఏదైనా పొగిడితే వాళ్ళ భజనలాగా ఉంటుంది, కానీ మనసులోనేమో అన్నయ్య గురించి చెప్పడానికి ఆగట్లేదు. ఒకే ఒక విషయం చెప్తున్నా,
స్టీల్ ప్లాంట్ని ఆపడానికి మా దగ్గర ఉన్న ఏకైక అస్త్రం నిజాయితీ, చిత్తశుద్ధి, కమిట్మెంట్. వీటితో ఆపుతాం. ఎందుకంటే ఒక చిన్న విషయం చెప్తా. ఒక కుటుంబంలో అన్నదమ్ముల మధ్యన ఏదన్నా వస్తే, అరే నువ్వు తండ్రి చెప్తాడంటే నువ్వు ఇచ్చిరా, నీ దగ్గర ఉన్న పెన్సిల్ ఇచ్చిరా అంటే నేనెవ్వను అని పోరాడుతాడు. కనీసం ఆ చిన్నపిల్లలకు కూడా వైఎస్ఆర్సీపీ పోరాడట్లేదు. ఇది ఎందుకు పోరాడలేదని అడుగుతున్నా. ఎందుకు పోరాడట్లేదు? మీరేమన్నా చెప్పండి. ఇంకొకరు అన్నారు, మరి ఈరోజు యాక్చువల్గా నాకేమవుతుందంటే మైక్ ఇచ్చి 2 నిమిషాలు అంటారు. మా అన్న శ్రీనివాస్ అన్న ఈరోజు అన్న నీ పేరు నువ్వే చెప్పేసుకొని నువ్వే మాట్లాడేసుకో అంటాడు. అయితే ఈరోజు చెప్తున్నా తమ్ముళ్ళు, ప్లీజ్ ఈరోజు మనం క్లియర్గా ఒక్క విషయం చెప్తా ఉన్నా. చిత్తశుద్ధితో మనం చేసే ప్రతి కార్యక్రమం ప్రజల మనసుల్లోకి వెళ్తుంది. నిన్న పొద్దున ఒక డిబేట్లో మాట్లాడుతూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఇక్కడ గుంటూరులో కూర్చొని ఏం చేస్తారన్నారు. తమ్ముళ్ళు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తెచ్చింది ఈవెన్ తెలంగాణలో కూడా ఉన్న గ్రామాల నుంచి వచ్చి ఆత్మార్పణ చేసుకొని తెచ్చారు. అది మీకు మర్చిపోతే, అది కూడా మీకు తెలియపోతే, నేనైతే 68లో పుట్టలేదు, నేను 72, 78లో పుట్టలేదు, 79లో పుట్టాను. స్టీల్ ప్లాంట్కి ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత 79లో పుట్టా. మరి ఆల్రెడీ ఈ ఆటల గురించి నేనే తెలుసుకున్నాను. తెలుసుకోకపోతే మా తాతయ్య గారు పుస్తకం ఇచ్చారు, స్లిప్. ఇలా కూడా పని చేయకపోతే ఎలా? ఇలా కూడా తెలీదా మీకు? ఏమీ తెలీదు, రోడ్డు మీదకి వస్తారు. మేము ఒకటే చెప్తున్నా, ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి గ్రామం కోసం మేము కాపలాదారుడుగా ఉంటున్నాం. గుర్తుపెట్టుకోండి. ఎవరు అన్యాయం చేసినా అక్కడ ఒక జన సైనికుడు ఉంటాడు. ఆ జన సైనికులు వెనకాతల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మనం నిజాయితీగా ఉన్నాం, నిక్కచ్చిగా ఉన్నాం, మనస్ఫూర్తిగా ఏ విషయాన్ని పట్టుకున్నా అది సక్సెస్ అవుతుంది, సక్సెస్ అవుతుంది. చిత్తశుద్ధితో సక్సెస్ చేయిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు మనమందరం కూడా ముందుకెళ్తున్నామని గర్వంతో నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు. జై ఆంధ్ర, జై ఆంధ్ర, జై భారత్.